వెస్ట్రన్ ఇండియాలో ఉన్న మహారాష్ట్ర క్యాపిటల్ ముంబై, అదేవిధంగా ఈస్టర్న్ ఇండియాలో ఉన్న ఒడిశా క్యాపిటల్ భువనేశ్వర్ని కలుపుతూ ఎప్పటి నుండో ప్రయాణిస్తున్న వన్ ఆఫ్ ద ఓల్డర్ ట్రైన్స్, అదేవిధంగా మోస్ట్ ఫేవరెట్ ట్రైన్ అయిన కొనార్క్ ఎక్స్ప్రెస్ గురించి ఈ వీడియో. సో హాయ్ ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ ఆల్ టు మై ఛానల్ రైల్జ్ఞాన్. ఈరోజు వీడియోలో నేను కొనార్క్ ఎక్స్ప్రెస్ యొక్క హిస్టరీ, అదేవిధంగా డీటెయిల్స్ డిస్కస్ చేయబోతున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే నా ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లో మిగిలిన వీడియోస్ కూడా చూడడం మర్చిపోవద్దు. అలానే ఈ ట్రైన్ ద్వారా మీకు ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటూ టుడేస్ వీడియో. కొనార్క్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ని 1979వ సంవత్సరం రైల్వే బడ్జెట్లో ఒక సూపర్ఫాస్ట్ ట్రైన్గా భువనేశ్వర్ సికింద్రాబాద్ మధ్య ప్రారంభించారు. అప్పట్లో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 1920గా ఉండేది. ఇలా ఈ ట్రైన్ అప్పట్లో సికింద్రాబాద్ నుండి భువనేశ్వర్, అదేవిధంగా పూరి, కొనార్క్ చేరుకునే వారికి బాగా ఉపయోగపడేది. ఈ ట్రైన్కి కొనార్క్ ఎక్స్ప్రెస్ అనే పేరు ఒరిస్సాలోని పూరికి దగ్గరగా ఉండే కొనార్క్ సన్ టెంపుల్ ఆధారంగా ఈ ట్రైన్కి ఆ పేరు పెట్టడం జరిగింది. ఇలా ఈ ట్రైన్ ద్వారా వైట్ పగోడాగా పిలువబడే చార్ధామ్లో ఒకటి అయిన పూరి, అదేవిధంగా బ్లాక్ పగోడాగా పిలువబడే కొనార్క్ సన్ టెంపుల్కి ఎందరో ప్రయాణికులు ప్రయాణించడం మొదలుపెట్టారు. ఇలా ఉండగా ఈ ట్రైన్కి 1988వ సంవత్సరంలో రైల్వేస్లో వచ్చిన నంబరింగ్ మార్పులకి ఈ ట్రైన్ యొక్క నంబర్ 1920 నుండి చేంజ్ అయ్యి 2119 2120గా మార్చడం జరిగింది. ఇలా ఉండగా ఈ ట్రైన్కి మరలా 6 సంవత్సరాలకి అనగా 1994 సంవత్సరంలో ఈ ట్రైన్ని సికింద్రాబాద్ నుండి బాంబే విక్టోరియా టెర్మినస్కి పొడిగిస్తున్నట్టు రైల్వేస్ తెలియజేశారు. అదే సమయంలో సూపర్ ఫాస్ట్గా ప్రయాణిస్తున్న ఈ ట్రైన్ని ఎక్స్ప్రెస్గా డిగ్రేడ్ చేయడం జరిగింది. అలానే ఈ ట్రైన్ యొక్క నంబర్ కూడా చేంజ్ అయ్యి 2119 2120 నుండి 1019 1020గా మార్చడం జరిగింది. ఇలా అప్పటి నుండి ఈ ట్రైన్ బాంబే విక్టోరియా టెర్మినస్ అంటే ప్రస్తుతం బాంబే CSTM, అదేవిధంగా భువనేశ్వర్ మధ్య ప్రయాణించడం మొదలుపెట్టింది. ఈ ట్రైన్కి మరలా 2010వ సంవత్సరంలో వచ్చిన నంబరింగ్ మార్పులకి ఈ ట్రైన్ యొక్క నంబర్కి ముందు 1 యాడ్ అయ్యి ఈ ట్రైన్ యొక్క నంబర్ 11019 11020గా మార్పు రావడం జరిగింది. ఈ ట్రైన్ ప్రస్తుత వివరాల్లోకి వెళ్తే ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి 1930 కిలోమీటర్లు. ఈ ట్రైన్ ప్రయాణ సమయం 38 గంటలు దాదాపుగా. ఈ ట్రైన్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి గంటకి 51 కిలోమీటర్లు. ఈ ట్రైన్ మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ వచ్చేసి గంటకి 110 కిలోమీటర్లు. ఈ ట్రైన్ మొత్తం 39 హాల్ట్స్లో ఆగుతుంది. అదేవిధంగా సెంట్రల్ రైల్వే జోన్ కిందకు వస్తుంది. ఈ ట్రైన్కి 4 రేక్స్ ఉండగా వాటిల్లో ఒక ఉత్కృష్ట రేక్ ఉంది. అలానే ఈ ట్రైన్కి వేరే ఏ ట్రైన్తోని రేక్ షేరింగ్ లేదు. ఈ ట్రైన్కి రేక్ మెయింటెనెన్స్ అంతా వాడి బందర్లో జరుగుతుంది. ఈ ట్రైన్కి మొత్తం 23 కోచెస్ ఉండగా వాటిల్లో ఒక AC 2 టైర్ కోచ్, 5 AC 3 టైర్ కోచెస్, 12 స్లీపర్ క్లాస్ కోచెస్, 2 సెకండ్ క్లాస్ అన్రిజర్వ్డ్ కోచెస్, అలానే ఒక ప్యాంట్రీ కార్ కోచ్, 2 SLR కోచెస్ ఉంటాయి. ఈ ట్రైన్లో సెకండ్ AC ఫేర్ వచ్చేసి 2870 రూపాయలు, థర్డ్ AC ఫేర్ వచ్చేసి 1970 రూపాయలు, స్లీపర్ క్లాస్ ఫేర్ వచ్చేసి 750 రూపాయలు. ఈ ట్రైన్ 11019గా ప్రతిరోజు మధ్యాహ్నం ముంబై CSTMలో 3 గంటల 5 నిమిషాలకి బయలుదేరి 3వ రోజు ఉదయం 4 గంటల 35 నిమిషాలకి భువనేశ్వర్కి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ భువనేశ్వర్లో 11020గా ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషాలకి బయలుదేరి 3వ రోజు ఉదయం 3 గంటల 55 నిమిషాలకి ముంబై CSTMకి చేరుకుంటుంది. ఈ ట్రైన్కి ముంబై నుండి వాడి జంక్షన్ మధ్య WDP4 లేదా WDP4Dలో కొని అక్కడి నుండి విజయవాడ జంక్షన్ వరకు VAP4లో కొని అక్కడ లోకో రివర్సల్ జరిగి అక్కడి నుండి విశాఖపట్నం జంక్షన్ వరకు VAP4లో కొని అదేవిధంగా విశాఖపట్నం జంక్షన్లో లోకో రివర్సల్ జరిగి అక్కడి నుండి భువనేశ్వర్ వరకు VAP7 లేదా VAP4లో కొని ఉపయోగిస్తారు. ఈ ట్రైన్ ప్రయాణించే రాష్ట్రాలు వచ్చేసి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా.
ఇది మీరు మ్యాప్లో గమనించవచ్చు. ఈ ట్రైన్ ఆగే ముఖ్యమైన స్టాప్స్ వచ్చేసి ముంబై సిఎస్టిఎం తర్వాత లోనావాలా, పూణే, దాన్ జంక్షన్, సోలాపూర్ జంక్షన్, కాల్బురాగి జంక్షన్, వాడి జంక్షన్, సేరం, తాందూర్, లింగంపల్లి, సికింద్రాబాద్ జంక్షన్, కాజీపేట్ జంక్షన్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోల్, రాజమండ్రి, సామల్కోట్, తుని, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జంక్షన్, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్ంపూర్, కుర్దా రోడ్ జంక్షన్. చివరిగా ఈ ట్రైన్ భువనేశ్వర్కి చేరుకుంటుంది. ఈ ట్రైన్కి ఫిబ్రవరి 2019 సంవత్సరం నుండి పిఠాపురంలో స్టాప్ కల్పించడం జరిగింది. ఈ ట్రైన్ పాజిటివ్స్ చూసుకుంటే ఈ ట్రైన్ ఒక లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ అయినప్పటికీ కూడా చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్తో కంపేర్ చేస్తే ఈ ట్రైన్ చాలా క్లీన్గా ఉంటుంది. అలానే ఈ ట్రైన్ పంక్చువల్గానే ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే సూపర్ పంక్చువల్ కాదు, కానీ డెస్టినేషన్స్కి మాత్రం ఈ ట్రైన్ ఎప్పుడు టైంకే చేరుకుంటుంది. ఈ ట్రైన్లో టికెట్స్ ఒక 4 రోజుల ముందైతే సులభంగా బుక్ చేసుకోవచ్చు. వెయిటింగ్ లిస్ట్ ఉన్నా కూడా ఈ ట్రైన్లో టికెట్స్ ఈజీగా కన్ఫర్మ్ అవుతాయి. ముఖ్యంగా ఈ ట్రైన్ ద్వారా విజయవాడ వారికి ముంబై చేరుకోవడానికి, అలానే లోకల్గా సికింద్రాబాద్ లేదా విశాఖపట్నం చేరుకోవడానికి ఈ ట్రైన్ బాగా ఉపయోగపడుతుంది. అలానే విశాఖపట్నం వారికి ఓవర్ నైట్ ఈ ట్రైన్ విజయవాడ రావడానికి, అదేవిధంగా అటు భువనేశ్వర్ చేరుకోవడానికి కూడా పర్ఫెక్ట్ ట్రైన్గా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ట్రైన్కి ఎప్పటి నుండో ఇప్పటికీ మంచి డిమాండ్ అనేది అలానే ఉంది. ఈ ట్రైన్ నెగిటివ్స్ చూసుకుంటే ఈ ట్రైన్లో ప్యాంట్రీ కార్ ఫుడ్ అంత టేస్ట్గా ఉండదు, ముఖ్యంగా భువనేశ్వర్ నుండి వస్తున్నప్పుడు. అలానే ఈ ట్రైన్ కోచెస్ని ఐసీఎఫ్ నుండి ఎల్హెచ్బిగా అప్గ్రేడ్ చేయాలని ఎప్పటి నుండో డిమాండ్ అయితే ఉంది. కానీ ఈ ట్రైన్కి ఎల్హెచ్బి కోచెస్ని ఎప్పుడు అలాట్ చేస్తారో ఆ సెంట్రల్ రైల్వేస్కే తెలియాలి. ఈ ట్రైన్ ద్వారా కవర్ అయ్యే టూరిస్ట్ స్పాట్స్ వచ్చేసి ముంబై, లోనావాలా, పూణే, అదేవిధంగా భువనేశ్వర్ లేదా కుర్దా రోడ్లో దిగి పూరికి చేరుకోవచ్చు. అక్కడి నుండి కోనార్క్కి కూడా చేరుకోవచ్చు. సో ఇది కోనార్క్ ఎక్స్ప్రెస్ గురించి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. విల్ మీట్ యు సూన్ నెక్స్ట్ వీడియో. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.